ఏందో ఏమోనోలా కాంగ్రెస్ కు పేద దిక్కైనటువంటి సోనియా గాంధీ మేడం దవాఖానా పాలైంది. ఉన్నట్టుండి దవాఖానలో చేరిక పడ్డది. ఏవో అనారోగ్య సమస్యల కారణంగా దవాఖానలో చేరికైనట్టుగా అందరూ చెప్తున్నారు. కానీ అసలు ఏమైంది సోనియా గాంధీ మేడం ఉన్నట్టుండి దవాఖానలకు ఎందుకు చేరిక కావాల్సిన అంత అవసరం ఏమున్నదో వార్త తెచ్చిన కదా, చూద్దాం పండ్రి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ మేడం మళ్ళొక పారి అనారోగ్యం బారిన పడ్డదయ్యా. ఢిల్లీలో గంగారాం దవాఖానలో అడ్మిట్ అయ్యిందట మేడం. ఇక ఆమెకు పేగులకు సంబంధించిన సమస్య ఉండుతోని దవాఖానలకు చేర్పించిండ్రట. ఇక గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆమెను పరీక్షణ చేసి వైద్య పర్యవేక్షణలో ఉంచిండ్రట. ఇక ఈ ముచ్చటను దవాఖానా పెద్ద డాక్టర్లే చెప్పుకుంటూ వచ్చిండు. అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చిళ్ళు. ఇక డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం సోనియా గాంధీ మేడం ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, ఆమెను గమనిస్తూనే ఉన్నామని ఈ ముచ్చటను ట్రస్ట్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ చెప్పుకుంటూ వచ్చింది. గత వారం కూడా సోనియా గాంధీ మేడం హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాల ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో సాధారణ వైద్య పరీక్షల కోసం జాయిన్ అయ్యిండ్రు. ఇక జూన్ 7వ తారీఖున ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతూనే సిమ్లా దవాఖానకైతే తోలుకొని పోయిల్లు. ఇక అక్కడ ఆమె సాధారణ ఆరోగ్య పరీక్షలను చేపించుకున్నది. ఇక వైద్య పరీక్షల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసిల్లు. ఇక ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ సీఎం మీడియా ప్రధాన సలహాదారు ఎవరైతే ఉన్నారో నరేష్ చౌహాన్ సారు మీడియాకు చెప్పుకుంటూ వచ్చిండు. ఇక మళ్ళా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 78 ఏళ్ల సోనియా గాంధీ మేడం గంగారాం దవాఖానలో పేగుల సమస్యతోని అడ్మిట్ అయ్యిందట. ఇక ప్రస్తుతానికైతే మేడం ఆరోగ్యం నిలకడగానే ఉన్నదట. ఇక ఏదేమైనా సోనియా గాంధీ మేడం ఆరోగ్య సమస్యలతోని దవాఖానలో ఈ మధ్యకాలంలో షాన్సార్లే అడ్మిట్ అయ్యిందట. మరి ఏమైందో ఏమో అని చెప్పి అటు పక్కన కాంగ్రెస్ నాయకులలో మాత్రం జరంత టెన్షన్ గట్టిగానే కనబడుతున్నది. ఏదేమైనా మేడం ఆరోగ్యం కుదుటపడి మంచిగా నిమ్మతంగా బయటకు రావాలని చెప్పి మనం సుతం కోరుకుందాం. మన ధమాకా దుమ్ముదులిపై ఆర్తలకేంచి.